ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి నుంచి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు డైరెక్ట్గా మీ తనువు, మనస్సు, ధనాలను ఈశ్వరుని ఎదుట అర్పణ చేయటంలో వివేకవంతులుగా అవ్వాలి. తమ సర్వస్వాన్ని 21 జన్మల కొరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఎలాగైతే సర్వులను చదివించే, సంభాలన చేసే, అలంకరించే సర్వీస్ చేస్తున్నారో అలా తండ్రి సమానంగా సర్వీస్ చేయాలి. జీవన బంధనం నుండి వెలికి తీసి అందరినీ జీవన్ముక్తిలోకి తీసుకెళ్ళాలి. ఈరోజు వరదానము: జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్న వారి దాహాన్ని తీర్చే అమృత కలశధారి భవ. ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాల సాధనాల ద్వారా ఆత్మిక శాంతిని ప్రాప్తి చేసుకునేందుకు తయారు చేయబడిన అల్పజ్ఞ స్థానాల ద్వారా పరమాత్మ మిలనం చేయించే కాంట్రాక్టర్లతో అలసిపోయి ఉన్నారు, నిరాశ చెంది ఉన్నారు. సత్యం వేరే ఏదో ఉందని అర్థం చేసుకున్నారు. ప్రాప్తి కొరకు దప్పికతో ఉన్నారు. ఇటువంటి దాహంతో ఉన్న ఆత్మలకు ఆత్మిక పరిచయం, పరమాత్మ పరిచయం యొక్క యథార్థమైన ఒక్క బిందువు కూడా తృప్తి ఆత్మగా చేసేస్తుంది. అందువలన జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్న వారి దాహాన్ని తీర్చండి. అమృత కలశం సదాచతలో ఉండాలి. అమరులుగా అవ్వండి, అమరులుగా తయారు చేయండి.